వచ్చినవి గాలివాటంగానే పోతాయి. పరులెవరో కళ్ళల్లో నిప్పులు పోసుకున్నారు. అందుకే వీడి మనసులో పురుగు తొలిచింది. దోషం తొలగిపోయే మార్గం దొరికేసరికి వీడి బుర్రలో కల్మషం కూడా తొలగిపోయింది. ఆ పూలు సీత జల్లో పెట్టరా. అయినా అవతల ముహూర్తం పూటల్లో పడింది. ఈ పోట్లాట్లేంటి, పంచాయతీలేంటి? నోరు లేని వాళ్ళని చూసి నెత్తికెక్కి పిండి కొడుతున్నావు. పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. ఏ సావిత్రి, ఆవిడలా మాట్లాడుతుంటే వినోదం చూస్తావే? ఏం మాట్లాడవే? అసలు ఈవిడ పెళ్లికొచ్చిందా, పేచీలు పెట్టడానికి వచ్చిందా? ఇదిగో మాట్లాడకండి అత్తయ్య గారు. విషయం తెలియకుండా ఎందుకంత ఆవేశపడుతున్నారు? అసలు ఏం జరిగిందో, ఎందుకు మేమంతా ఇక్కడున్నామో మీకేమన్నా తెలుసా? కొత్తగా తెలుసుకునేదేముంది? ఆవిడ గారు దిగారంటే భూకంపమే కదా. అక్కడే పొరపాటు పడ్డారు అత్తయ్య గారు. పిన్ని గారు మనకి మంచి చేయడానికే వచ్చారు, మన మంచి కోరే వచ్చారు. జరిగిందది. కానీ మీరు అనవసరంగా ఏదేదో మాట్లాడారో. అర్థమైందా? బాగా అర్థమైందా? ఇప్పుడు చెప్పు, బల్లి సెక్కునవా, పిల్లి సెక్కునవా, లేక అసలు నువ్వే అపసెక్కునవా? నోరుంది కదా అని వాగటం కాదు. ఇప్పుడు చెప్పు, నేనొస్తే భూకంపమా, కళ్యాణ ఘట్టమా? పిల్లని సుఖపడనివ్వవా, సంతోషపడనివ్వవా అన్నావు. గాని దగ్గరుండి కొంగు బంగారం కట్టించింది వాళ్ళ బతుకు బంగారం కావటానికే. చూడు, నీలాగా సగం తెలిసి సగం తెలియకుండా మాట్లాడేదాన్ని కాదు నేను. ఏ విషయమైనా పూర్తిగా తెలుసుకుని అడుగేస్తాను. నీ మనవడి సంగతి నువ్వు చూసుకో, నా మనవరాల సంగతి నేను చూసుకుంటాను అని సగం సగం పెత్తనాలు పంచేదాన్ని కాదు నేను. తప్పించుకొని పోవాలని చూసేదాన్ని అసలే కాదు. లోతుగా తెలుసుకుంటూ శాశ్వతంగా మళ్లీ సమస్య తలెత్తకుండా పరిష్కారం చేసేదాన్ని నేను. కాండం తొలిస్తే పంట, అనుమానం తొలిస్తే బతుకు చెడుతుందని చీడని చికాకుల్ని పూర్తిగా తొలగించి వాళ్ళ జీవితాలు పచ్చగా ఉండాలని పనిగట్టుకుని ఇంత మంచి చేద్దామని నేనొస్తే నన్నే అంతంత మాటలంటావా? పెద్దదానివి కదా అన్నే నోరు విప్పక ముందే అంత పెట్టరేగిపోతావా? అసలు పంచాయతీల మారిదానివి నువ్వా, నేనా? నా ముందు నిలబడే అర్హత కూడా లేని దానివి నన్నే లెక్క చేయకుండా మాట్లాడతావా? చూడు రామచంద్రయ్య, ఆవిడ నీకు పిన్ని కావచ్చు, మీరు పెద్దతనం, పెత్తనం, గౌరవం కూడా ఇవ్వచ్చు. కానీ నాకు అవసరం లేదు, విలువ ఇవ్వాల్సిన అవసరం అస్సలు లేదు. అందుకే చెప్తున్నాను, నన్ను ఇన్ని మాటలన్న ఈవిడ నా మనవడి కళ్యాణ మండపంలో కనపడటానికి కూడా వీల్లేదు. కాదు అని మీరు తీసుకొస్తే పోయిన దోషం వెంట పెట్టుకుని వచ్చిన వాళ్ళు అవుతారు. పెళ్లి ఆపి మీ అమ్మాయికి మీరే ద్రోహం చేసిన వాళ్ళు అవుతారు. గుర్తుపెట్టుకోండి. పిన్ని గారు, నువ్వేడ్చినా ఎవరు బతివినాడినా క్షమించే ప్రసక్తే లేదు. మాట వెనక్కి తీసుకోవడం మంగమ్మకు అలవాటు లేదు. అమ్మా అది వినను రామచంద్రయ్య, వినను. నేను మాటంటే మాటే.
ఆవిడలా తొందరపడి మాట్లాడేదాన్ని కాదు నేను. అనే ముందే అన్ని ఆలోచించి అంటాను. ఒకసారి నేను మాటంటే తిరుగుండదు, అంతే. పదరా సాకేత్. చూడు సీత, ఈ విషయానికి నీకు ఏ సంబంధమూ లేదు. పెళ్లి కూతురివి పెళ్లి గురించే ఆలోచించు, ఇలాంటి పిచ్చి వాళ్ళ గురించి కాదు. జాగ్రత్త. పదరా సాకేత్. ఏంటి కథ ఇట్లా అడ్డం తిరిగింది? శబాస్ పిన్ని అనుకున్నా, ఆవిడేమో సెటప్ కాంతం అని వెళ్ళింది. నాన్నమ్మ, లోపలికి వెళ్దాం పద. కూర్చున్నానమ్మా. నానమ్మా, ఏం చేస్తున్నావు? చేయడానికి ఇంకేముంది, పెళ్లికని వచ్చాను. పెళ్లి మండపంలోనే కనపడకూడదని ఆవిడ ఆర్డర్ వెళ్ళింది. ఇక మేముండేం ప్రయోజనం? అందుకే ఊరు వెళ్ళిపోదాం అనుకుంటున్నాం. నానమ్మా, మీరు ఊరు వెళ్ళిపోవడం ఏంటి అత్తయ్య గారు? పెళ్లి చూసే అదృష్టం ఎలాగూ లేదు. నేనుండి ఆవిడ మాట కాదని మండపానికి వచ్చి మిమ్మల్ని అందరినీ దురదృష్టవంతుల్ని చేయదలుచుకోలేదు. నువ్వు తొందరపడి మాట జారినట్లే ఆవిడ కోపంలో అలాగంది. దానికే నువ్వు ఏకంగా బ్యాగ్ సర్దేసుకుంటే ఎలా పని? ఆవిడ ఖచ్చితమైన మనిషిరా. అంత తేలిగ్గా తీసుకుంటే అందరూ ఇబ్బందుల్లో పడాల్సి వస్తుంది. నానమ్మా, ఆవిడ కఠినంగా మాట్లాడుతుంది గాని చెప్పాల్సిన పద్ధతిలో చెప్తే ఆవిడే మెత్తబడుతుంది. అవునత్తయ్య గారు, మా అందరికీ పెద్ద దిక్కు మీరే. మీరే లేకపోతే ఎలా? మీ తరపున మేమంతా వెళ్ళి కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడుగుతాం. ఎలాగైనా ఒప్పిస్తాం, అంతేకాని మిమ్మల్ని ఊరెళ్ళనియ్యం. మా మాట వినండి. మీరు వెళ్ళిపోతే మేము సంతోషంగా ఈ శుభకార్యం చేయలేం అత్తయ్య గారు. అవునానమ్మా, నువ్వు వెళ్ళొద్దు ప్లీజ్. నీ తరపున అందరం వెళ్ళి క్షమాపణ అడుగుతామంటున్నాం కదా. ఉండు నానమ్మా. ఆవిడ ఒప్పుకోదే. మేం ఒప్పిస్తాం. నా కోసమైనా ఆవిడ తప్పకుండా ఒప్పుకుంటుంది. ప్లీజ్ నానమ్మా. అరే అయ్యో, ఊరుకోండే. నేను పెళ్లికొచ్చానే కాని పెళ్లి కూతురు చేత కన్నీళ్లు పెట్టించడానికి కాదు. నా మీద మీరంతా ప్రేమ చూపిస్తూ కన్నీళ్లు పెట్టుకుని నా కాళ్ళు కట్టేశారు. నా తరపున క్షమాపణలు చెప్పి ఆవిడ కాళ్ళు పట్టుకుంటామని అభిమానం చూపించారు. అయినా తప్పు
చేసిన దాన్ని నేను. మీరు క్షమాపణలు అడగడం ఏమిటి? నేనే అడుగుతాను. నువ్వా? నేనే. ఏ అడగకూడదా? నేనే అడుగుతాను. మీరెవ్వరూ మాట్లాడకూడదు. ఇది నా ఆర్డర్, అంతే. అయితే నువ్వు ఊరెళ్ళకూడదు. ఇది నా ఆర్డర్. నా బంగారు తల్లి పెళ్లి చూడకుండా ఎలా వెళ్తాననుకున్నావమ్మా? ఆ మంగమ్మ నొప్పించడం ఈ కాంతమ్మకు తెలుసు. మా మంచి నానమ్మ. నా బంగారు తల్లి. మళ్ళీ మొత్తానికి ఈ గ్రానికి ప్రాణం పోసి పునర్జన్మనిచ్చావనిపిస్తుందిరా. అలా అనగ్రాని, ఆ పని చేసింది నువ్వు. గాలి కొట్టుకుపోయే పతంగిలా తిరిగేవాణ్ణి. నన్ను మందలించి, నన్ను ఆలోచించేలా చేసి మళ్ళీ కరెక్ట్ రూట్కి తీసుకొచ్చావు. మంగమ్మ మనవణ్ణి కుట్ర చేసి దారి మార్చి మార్చేలా చేస్తే నేను ఊరుకుంటానా? ఎవరు ఏ పథకం వేసినా తిప్పి కొట్టే సత్తా ఉందిరా ఈ గ్రానికి. నువ్వు సర్దార్ పటేల్లా ఉక్కు మనిషివి. ఎంతో స్ట్రాంగ్ గా, కాన్ఫిడెంట్ గా ఉంటావు. బాగా చెప్పావురా. నా పెంపకంలో పెరిగిన వాడివి నువ్వు. మరి నువ్వు కూడా అలాగే ఉండాలి. ఆయన ఎవర్రా? కంప్యూటర్ సాఫ్ట్వేర్ లో పెద్ద ఆయన పేరు ఒకటి వింటుంటాను, సరిగ్గా గుర్తు రావట్లేదురా. అదేదో బెల్. ఓ, అతనా? బిల్ గేట్స్. నువ్వు అంతటి వాడివి కావాలరా. మరి అసలు మన మీద ఎవరు అలా ప్లాన్ చేశారు? ఆ రఘురామ్ ఎందుకు ఇన్వాల్వ్ అయ్యాడు? కన్నా, నేనెక్కడ ఆలోచిస్తున్నాను, నువ్వెక్కడ ఆలోచిస్తున్నావు? నేను ఫ్లైట్ లో టూర్లు వేసేవాడి గురించి ఆలోచిస్తుంటే నువ్వు టైర్లు పంచర్లు వేసేవాడి గురించి ఆలోచిస్తున్నావు ఏమిట్రా? చూడు కన్నా, అంతా డబ్బు మహిమ. అందుకేగా ధనమే అన్నిటికీ మూలం అంటారు. మనం డబ్బున్న ఆస్తి పరులం, వాళ్ళు డబ్బుకి కక్కుర్తిపడే ఆశి పరులు. దానికోసం ఎన్ని వేషాలైనా వేస్తారు, ఎంత మోసమైనా చేస్తారు. సరే, నువ్వు వాడి గురించి వదిలే. మళ్ళీ సీత మీద అలకలు, ఈ గ్రాని మీద కసుబుసులు వెళ్ళబెట్టద్దు, సరేనా? చచ్చా, అలా జరగనే జరగదు గ్రాని. ఏదో డిస్టర్బ్ అయ్యాను, ఇండీసెంట్ గా బిహేవ్ చేశాను. గ్రాని, వన్స్ అగైన్ ఐఎమ్ వెరీ సారీ గ్రాని. కన్నా, నీకు నాకు మధ్య సారీ లేవుట్రా. నువ్వు హ్యాపీగా ఉండు. అలాగే గ్రాని. ఆగక్కడా. అస్సలు నువ్వు నా కంటికే కనపడద్దు అన్నాను. అయినా నా ఇంటికే రావడానికి ఎంత ధైర్యం నీకు? గడప దాటి అడుగు లోపల పడిందో నా కోపం వరద దాటికి కొట్టుకుపోతావు. వెళ్ళు, వెనక్కి తిరిగి వెళ్ళిపో. ఏ చెబితే వినపట్టలేదా? ఏమిటి ఆ సైగలేమిటి? అనవసరంగా అరిచి అరిచి గొంతు బొంగురుపోయిందా? నన్నందుకు అసలు మాటే పడిపోయిందా? గౌరవం ఇచ్చి మాట్లాడడం మానేశాను. విలువిచ్చి ఎదురు మాట్లాడకూడదని నిర్ణయించుకున్నాను. అందుకే అలా సైగ చేసి, కాస్త లోపలికి రాని తల్లి అని అడిగాను. తమరికి అర్థం కానట్టుంది అని మాట్లాడాల్సి వచ్చింది. అఘోరించావులే గాని అసలు కనపడద్దు అన్నా నా ఎదురుగా వచ్చావు. ఇంకా ఇంట్లోకి రానివ్వమని అడుగుతున్నావా? అమ్మా, తమరు కళ్యాణ మండపంలో కనపడకూడదు అన్నారు. అసలు కనపడనే వద్దు అన్నారా?
మండపానికి రావద్దు అని ఆర్డర్ వేశారే కాని మీ ఇంటికి రావద్దన్నారా? ఆడిన మాట తప్పకూడదు, అనని మాట అన్నానని అనకూడదు అని అంటారు కదా. మీరే చెప్పండి. ఇదేదో తానోడి నన్నోడేనా, నన్నోడి తానోడేనా అన్నట్టుంది. సరే సర్లే, ఎందుకు వచ్చావు చెప్పు. అమ్మయ్యా, అవకాశం ఇచ్చారు, అదే చాలు. పెద్దదాన్ని, కాళ్ళు పీకుతున్నాయి. ఇక్కడ మెట్టు మీద కూర్చోనా? వద్దులే, రా లోపలికి రా. ఏమిటి చెప్పు. అమ్మా, ఏదో తెలిసి తెలియక, వినబడి వినబడక, కనబడి కనబడక తొందరపడి నోరు జారాను. నా బుర్ర పనిచేయలేదని బెత్తం దెబ్బల్లాంటి మీ మాటలు చెవిన పడ్డాక తెలిసింది. తప్పు చేశాను, తగిన శిక్ష విధించారని తలంచుకొని సంచి సర్దుకొని మా ఊరు వెళ్ళిపోదాం అనుకున్నాను. కానీ పిల్లలంతా మీ మంచితనం గురించి నా మనసుకు అర్థమయ్యేలా చెప్పారు. ఎంత కోపం వస్తే మాత్రం దేవుడి మీద అలుగుతావా? కావాలంటే నీ తరపున మేమంతా వెళ్ళి పెద్దావిడ కాళ్ళు పట్టుకుని నిన్ను క్షమించమని అడుగుతాము. పెళ్లికొచ్చి పెద్దదానివి నువ్వు ఉండకపోతే ఎలాగని కళ్ళనీళ్లు పెట్టుకున్నారు. అందుకే వాళ్ళనాపి తప్పు చేసిందాన్ని నేనైతే మీరు వెళ్ళేమిటి, నేనే వెళ్ళి అడిగొస్తానని వచ్చాను. అమ్మా, నేను చేసింది తప్పే. నా మనవరాలి పెళ్లి చూసి వెళ్లే భాగ్యం కలిగించు. మరీ అధికం చేయొద్దులే, నాకన్నా పెద్దదానివి. అంత సంస్కారం లేని దాన్ని కాదులే. మంచి మర్యాద నాకు తెలుసు, నీలా తొందరపడేదాన్ని కాదులే. ఇప్పటికైనా తెలుసుకున్నావా నీకు నాకు ఉన్న తేడా ఏమిటో? నేను చుక్కల్లో చందమామ లాంటి దాన్ని, నువ్వు ఆ చందమామలో చుక్క లాంటి దానివి. సరే, ఇంతగా బతిలాడుకుంటున్నావు కాబట్టి ఆ 4 అక్షంతలు వేసేళ్ళు. చాలా పెద్ద మనసమ్మా నీది. కాస్త ఆలస్యంగా తెలుసుకున్నావు, లేకపోతే నన్నడిగి లోపలికి రావాల్సిన పరిస్థితి ఉండేది కాదు. వెళ్ళొస్తానమ్మా. మంచిది, నీదే ఆలస్యం. ఏంటి, నీకు అహంకారమే అనుకున్నాను. మంచితనం కూడా చాలా ఎక్కువే ఉంది. ఇంత త్వరగా బుట్టలో పడతావు అనుకోలేదు. నన్నే వెళ్ళమంటావా? ఈసారి కాళ్ల బేరానికి వచ్చింది. ఇది నిజంగా మారిపోయి వచ్చిందా? చూద్దాం. నేనొచ్చింది నీ కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెప్పడానికి కాదు. నన్ను బురిడి కొట్టిస్తుందా, లేకపోతే నన్ను నమ్మించడానికి వచ్చిందా? చూద్దాం. ఈసారి నలుగురిలో దొరుకుతుంది. మళ్ళీ ఏమైనా తింగర వేషాలు వెయ్యాలి చెప్తా. జీవితంలో నా జోలికి రాకుండా చేస్తా. నీలాంటి వాళ్ళని నేను మా 13 జిల్లాల్లో ఎంతమందిని చూడలేదంటావు? ఈ మంగమ్మ శబదాన్నే చూసింది. ఈసారి మంగమ్మ తడాకా ఏమిటో చూస్తుంది. వెళ్ళొస్తానమ్మా. ఆ, నీదే ఆలస్యం. ముందు పెళ్లి జరగని చూస్తా నీ సంగతి. సరే, వెళ్ళొస్తానమ్మా.